హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి చెప్పబోతున్నా. అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్పై మీ అందరికీ తెలిసిందే సుప్రీంకోర్టులో కేసు ఉంది. దాని యొక్క హీరింగ్ డేట్ అనేది 23 జనవరికి పోస్ట్ పోన్ చేశారు 2024. అయితే దాని ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇంకా మిగిలింది 2 days మాత్రమే మిగిలింది. సో 23న హీరింగ్ జరగబోతుంది. బట్ ఇప్పుడు కేసు యొక్క డీటెయిల్స్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఎందుకంటే ప్రత్యేకించి ఓపెన్ చేసి చూపించడం ఇక్కడ మీకు ప్రీవియస్గా చూస్తే ఇక్కడ ప్రజెంట్ అండ్ లాస్ట్ లిస్టెడ్ అనేది మనకి ఎంప్టీగా ఉండేదండి. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఫిల్ చేశారు 23rd, 1st and 2024 అని చెప్పేసి. అదేవిధంగా ఇది వచ్చేసరికి హానరబుల్ మిస్టర్ జస్టిస్ అనిరుద్ బోస్ అండ్ అదేవిధంగా హానరబుల్ మిస్టర్ జస్టిస్ సంజయ్ కుమార్ వారి సమక్షంలో జరగబోతుంది. సో మన కేసుని సీరియల్ నెంబర్ కూడా ఇచ్చారండి. అది వచ్చేసరికి 41 ఇక్కడ చూస్తే మీకే తెలుస్తుంది. సో 41. సో ఇవన్నీ పక్కన పెడితే మనకి 23వ తారీఖు ఈ కేసు అనేది ఫైనల్ అవ్వబోతుందా, ఫైనల్ అవ్వకుండా నెక్స్ట్ ఇంకేమైనా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని ఆలోచిస్తే, బట్ మీరు ఒకసారి ఆలోచించండి. పోస్ట్ పోన్ అయ్యే చాయిసెస్ కన్నా ఫైనల్ చేద్దామనే చాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, ఇప్పుడు మనకి ఒక్క రిక్రూట్మెంట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి అవ్వలేదు. అయ్యింది ఏదైనా ఉందా అంటే ఈ 5 yearsలో మనకి ఎస్ఐ ఒకటే అయింది. అది కూడా ఎస్ఐ పోస్టులు వచ్చేసరికి 400 పోస్టులే ఉన్నాయి. బట్ యాక్చువల్గా ఫినిష్ చేయడానికి అంటూ ఏమీ లేదు. ఏమైనా ఫినిష్ చేశారు ఇది అని అంటే సచివాలయం ఫినిష్ చేశారని చెప్తాను. బట్ సచివాలయం ఎలా ఫినిష్ అయిందో ఏంటనేది మీకు తెలుసు. అదేవిధంగా ఎస్ఐని కూడా ఎంత హడావిడిగా ఫినిష్ చేశారనేది మీకు తెలుసు. సో ఇవన్నీ విధాలుగా ఆలోచిస్తుంటే మనకి ఈ 23rd ఏదో విధంగా ఫైనల్ చేయాలనే ఇదిగానే ఆలోచిస్తున్నారు. అది కూడా ఫైనల్ చేసిన మన క్యాండిడేట్స్కి, జనరల్ కేటగిరీ ఉన్న క్యాండిడేట్స్కి మంచి చేకూరి ఫైనల్ చేయాలనేదే మన ఈ కేసు యొక్క ఆలోచన కూడా. సో ఒకవేళ ఏమైనా నెగిటివ్గా అయితే నష్టపోయేది మనమే. సో అలా కాకూడదని కోరుకుందాం. సో మనకి ఎప్పుడనేది ఇది ఒకవేళ 23rd ఫైనలైజ్ చేస్తే మనకి ఎక్కువ గ్యాప్ ఉండదండి ఈవెంట్స్ పెట్టడానికి చేయడానికి కూడా. మనకి జస్ట్ ఒక 7 daysలో ఈవెంట్స్ డేట్స్ అనౌన్స్ చేసి ఇంకో 5 days గ్యాప్లో ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ February 1st weekలో ఈవెంట్స్ అనేది కండక్ట్ చేసేయచ్చు. ఒకవేళ February 1st weekలో ఈవెంట్స్ స్టార్ట్ చేశారంటే మనకి 15 to 25 daysలో మధ్యలో ఈవెంట్స్ అనేది కంప్లీట్ చేసేస్తారు. బట్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మాత్రం కండక్ట్ చేయడం అనేది కష్టమండి. అది నాకు తెలిసినంత వరకు నా అంచనా ప్రకారం అది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కండక్ట్ చేసే చాయిసెస్ ఉన్నాయి. ఈ కేసు యొక్క హీరింగ్ అనేది ఫైనల్ అయితే 23rd. వన్స్ ఒకవేళ 23rd ఫైనల్ కాదు అని అంటే మాత్రం తప్పనిసరిగా మనకి మరి నిర్మోహమాటంగా చెప్తున్నానండి, ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ సడన్గా పెడితే మీరు ఎంతలో ఉన్నారు, మీరు ప్రాక్టీస్ చేసేయగలరా, లేదంటే అదేవిధంగా లైక్ ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసినా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసి జాబ్ సంపాదించగలరా అనేది ఒకసారి మీరు కోచింగ్ చేసుకొని ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి. ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. ఎందుకంటే నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను చెప్పేది యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే, రీసెంట్గా రైల్వే నుండి ఏఎల్పి నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో అది ఇంకా ఆన్లైన్ ఇవన్నీ స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు. బట్ ఈ ప్రిపరేషన్ అనేది అందులో కూడా యూజ్ అవుతుంది. వన్స్ కానిస్టేబుల్ ఎస్ఐ మిస్ అయిన వాళ్ళైనాను, లేదు ప్రిపరేషన్ ఆపిన వాళ్ళైనాను, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో నేను చెప్పేది మెయిన్ రీజన్ ఏంటంటే ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకున్నది ఒకే ఒక చాయిస్ అండి. ఏజెస్ కూడా అందరికీ చాలా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ 5 years ప్రిపేర్ అయ్యి ఇవన్నీ ఏజ్ నోటిఫికేషన్ వస్తుందని చాలా ప్రయత్నించాం. బట్ నోటిఫికేషన్ లాస్ట్లో వచ్చింది. అండ్ అదేవిధంగా మనకి ఇబ్బంది అయిపోయింది. మీ అందరికీ తెలిసిందే, January 22న మనం ప్రిలిమ్స్ రాసాం. ఇప్పుడు ఆ ప్రిలిమ్స్ డేట్ కూడా వచ్చేసింది January 22. సో అంటే 1 year అయిపోయింది. నోటిఫికేషన్ ఇచ్చి 1 year కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యి 1 year కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెగ్లెక్ట్ చేయదు ఫ్రెండ్స్. ఎవరైనా సడన్గా పెట్టేస్తే మనం అచీవ్ అవ్వాలి. ఒకవేళ పెట్టకపోతే మాత్రం అది మనం దురదృష్టం అనుకొని, బట్ రైల్వేకి మాత్రం ప్రిపేర్ అవ్వడం కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే రైల్వే నుండి ఇక్కడ మీద నోటిఫికేషన్లు వస్తాయి. సో ఇది ఎందుకంటే ఎలక్షన్స్ టైం మొత్తం ఓవరాల్ సెంట్రల్ వైడ్లో అండ్ అదేవిధంగా మన స్టేట్లో కూడా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ Group 2 నోటిఫికేషన్ కూడా వచ్చింది. Group 2 ఒక అప్లికేషన్ కూడా క్లోజ్ అయిపోయింది. అండ్ Group 1 నోటిఫికేషన్ కూడా వచ్చింది. దాని యొక్క అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ కూడా చేశారు. సో మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. నేను అదే చెప్పబోతున్నాను. ప్రిపరేషన్ అనేది థరోలీ కనీసం బాగా ప్రిపేర్ అవ్వాలి. డైలీ ఒక 2 to 3 hours అయినా ప్రిపేర్ అయితేనే కానీ మనం అచీవ్ అవ్వలేము. ఎందుకంటే సడన్గా ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసినా వెంటనే మనం అచీవ్ అవ్వాలి, వెంటనే పెట్టాలంటే మనకు ప్రిపరేషన్ అనేది ఉండాలి. వన్స్ ఒక 10 days గ్యాప్ ఇచ్చినా మనం ప్రిపరేషన్ అనేది ప్రిపేర్ అవ్వలేము. ఎందుకంటే 10 days గ్యాప్లో కూడా మళ్ళీ బుక్ తీస్తే బుక్ అంతా కొత్తగా కనబడుతుంది. సో నేను వన్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాడిని కాబట్టి నేను ఈ విధంగా ఫేస్ చేశాను కాబట్టి అవన్నీ చెప్తున్నాను. సో బుక్ని అయితే వదలొద్దు. ఏదో ఒక సబ్జెక్ట్
మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అయినా అలా ప్రిపేర్ అవుతూ ఉండండి ఒక 2 to 3 అవర్స్. సో నెక్స్ట్ ఫర్దర్గా ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసిన టైంలోనైనా మనం ఎర్లీ మార్నింగ్ నుండి ఈవినింగ్ ఆర్ నైట్ వరకు ప్రిపేర్ అయ్యి డే అండ్ నైట్ ప్రిపేర్ అయ్యి ఉండడానికైనా ఎక్కువసేపు కూర్చొని ప్రిపేర్ అవ్వడానికి మనకి ఇంట్రెస్ట్ రావడానికి చాయిసెస్ ఉంటుంది. లేదంటే మాత్రం తప్పనిసరిగా దెబ్బ అయిపోతాం ఇప్పుడున్న కాంపిటీషన్కి వీటికి. ఎందుకంటే అందరూ జాబ్ వచ్చిందా కొట్టుకొని వెళ్ళామా అన్నట్టు ఉండాలి. ఎటువంటి నెగిటివ్ థాట్స్ గట్రా ఏంటి పెట్టుకోకండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఇప్పుడు మిస్ అయ్యామా నెక్స్ట్ రావడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకు తెలుసా, మీ అందరికీ ఆల్రెడీ తెలిసింది మన పొజిషన్, నెక్స్ట్ రిక్రూట్మెంట్, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేసినా మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది కూడా మీ అందరికీ తెలిసిందే. సో ఇలాంటి నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు. సో నేను ఏంటుంది అందుకే యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ వైడ్ అయినా కొట్టడానికి పనికి వస్తుంది, లేదంటే మన స్టేట్ వైడ్ అయినా జాబ్ కొట్టడానికి పనికి వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రిపరేషన్ అయితే ఆపద్దు ఎవరున్నో, నేను మరీ చెప్తున్నాను. అది 23rd ఫైనల్ హీరింగ్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒకవేళ కాని పక్షంలో రైల్వేకి ప్రిపేర్ అవ్వండి, యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఆల్రెడీ తెలిసిందే ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి, ఎన్సీఏఎల్పీ కూడా వస్తుంది. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ ఎన్టీపీసీ, అదేవిధంగా గ్రూప్ డి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి రైల్వేకి సంబంధించి. అండ్ అదేవిధంగా ఒకవేళ అవి కాదు మన డ్రీమ్ అనేది స్టేట్లోనే ఉండే కానిస్టేబుల్ అనుకుంటే డైలీ 2 to 3 hours బుక్స్ తీయండి, తప్పనిసరిగా చెప్తున్నాను, మిస్ చేసుకోవద్దు ఈసారి మాత్రం. సో మనకైతే మాత్రం ఫైనల్ హియరింగ్ అయితే మంచిదని నేను కోరుకుంటున్నాను, ఏదో ఒక జడ్జిమెంట్ ఫైనల్ రావాలని. సో అందరూ వెళ్ళని గుడ్గా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.